హాయ్ నేను సతీష్. ఇవాళ ఏం జరగబోతుంది ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా హైలైట్ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేస్తా. చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి. అయితే అన్నింటికంటే ముందు చెప్పొచ్చేది ఏంటంటే కొందరు నిబ్బిసికి నేను చెప్పబోతున్నది బీ కేర్ఫుల్. పోలీసులు అయితే ఒక్కను కాదు 10 కళ్ళు వేశారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళినా సరే సీజన్ 7 ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎంత గబ్బులు అయిపోయారో, ఎంత రచ్చలు వేశారో. ఆ బస్సుల మీద అద్దాలు పగలగొట్టి కంటెస్టెంట్ల మీదకి దూసుకుపోయి కేసుల్లో ఇరుక్కుని తర్వాత కలుగులో ఎలకల్లో దాక్కుని నానా సంకలు నాకాల్సి వచ్చింది చాలామంది. సో అదొక్కసారి దృష్టిలో పెట్టుకోమని ఇప్పటికే పోలీసులు అఫీషియల్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండండి అని. అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళకపోయినా మేము సోషల్ మీడియాలో రెచ్చిపోతాం, చెలరేకపోతాం అనేది కూడా కాకుండా ఇప్పుడు విన్నర్ రన్నర్ మెటీరియల్ అనుకుంటున్న వాళ్ళిద్దరి మధ్య ఎంత పాజిటివ్ వైబ్ ఉందో మీరు కూడా అంతే పాజిటివ్గా అయితే ఏంటి అన్నట్టు పిచ్చలైట్ తీసుకోండి. నేను చాలామంది వెల్విషర్గా చెబుతున్నా ఈ మాట. తర్వాత మళ్ళీ ఆవేశపడిపోయి సరే మనం స్టూడియో దగ్గరికి వెళ్ళలేదు కదా, బయట నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేశాం కదా, తిట్టేశాం కదా అనుకున్నా సరే అవస్థలు కోరు కొని తెచ్చుకోకండి. ఒక బ్రదర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఒక వెల్విషర్గా చెబుతా ఉన్నా. సో జాగ్రత్త. సరే ఇక అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఇమాన్యుయల్ అంటే జర్నీ నిజంగా వెరీ 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 బ్యాడ్, వెరీ సాడ్ అని చెప్పాలి. ఫుల్ ఎమోషన్ అయిపోయాడంటే, బరస్ట్ అయిపోయి ఏడిచాడంటే బాగా. ఎందుకంటే అసలు ఇదేంట్రా బాబు, నేను 4th ప్లేస్లో అవుట్ అయిపోవడం ఏంటి అనేది ఆయన. ఎందుకంటే ఆయన విన్నర్ రేస్లో ఉన్నాడు అనే ఫీలింగ్ ఇన్ని రోజులు ఆయనకు బలంగా ఉంది. ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా కొంత గేమ్ చేంజ్ అయిపోయింది కనుక పక్కాగా హౌస్ మేట్స్ కావచ్చు, ఆయన కావచ్చు, పక్కా అయితే విన్నర్ లేదంటే రన్నర్ అదే ఆలోచనలో ఉన్నాడు. సడన్గా 4th ప్లేస్ నువ్వు అనేసరికి ఊహకే అందిన పరిస్థితి. పైగా కమెడియన్గా వెళ్ళి ఒక హీరోగా రావాలని వాళ్ళ అమ్మగారు చెప్పడం, అదే పాజిటివ్ వైబ్ వీకెండ్ ప్రతి వీక్ రావడం, అట్లాగే హౌస్ మేట్స్ నుంచి కావచ్చు, ఆడియన్స్ నుంచి కావచ్చు, ఆఖరికి నన్ను బిగ్ బాస్ కూడా అదే మాట ఏవేలో చెప్పాడు కదా, మీ అమ్మగారు కోరినట్టుగా ఒక కమెడియన్గా ఎంటర్ అయ్యి హీరో అయ్యావని చెప్పడంతో ఖచ్చితంగా నేను విన్నరనే అనుకుంటాడు. ఆశించడంలో తప్పులేదు, ఆయనకు అర్హత ఉంది. కాకపోతే ఏంటి అనేది కూడా ఒకసారి రివీల్ చేద్దాం, ఆయన అనలైజ్ ఒకసారి బ్రీఫ్గా చెప్పేద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే నాకు ఇతర ఎలిమినేషన్కి సంబంధించి కూడా ఒక 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి సూట్ కేసు పంపారని, లేదు సూట్ కేసు పంపలేదని. నవీన్ పోలిశెట్టి అట్లాగే మీనాక్షి వెళ్తారు. ఆ రోబో డాగ్తో ఇతడి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది. అయితే బయటికి రావడం మాత్రం ఆయన ఒట్టి చేతులతోనే వచ్చాడు, సూట్ కేసు తీసుకోకుండా లేకుండానే వచ్చాడు. ఇది కామన్ అప్డేట్. నాకు 2 వచ్చిన అప్డేట్లో చెప్పాను కదా, సూట్ కేసు పంపారని ఒకటి, పంపలేదు అని ఒకటి. బట్ ఫైనల్లో అతడైతే ఒట్టి చేతులతోనే వచ్చాడు, నో సూట్ కేసు. ఇదైతే పక్కా కన్ఫర్మ్. అయితే ఇక్కడ సూట్ కేసు పంపకపోతే టీం ఒక రకంగా అన్యాయం చేసినట్టే. ఒకవేళ పంపించినా తీసుకోకపోతే ఆయనకి, ఎందుకంటే ఇప్పటికే మనకున్న అప్డేట్ ప్రకారం ఆయనకు హింట్ అందింది. నిన్న వెళ్ళిన వాళ్ళలో లాస్ట్లో వెళ్ళిన వాళ్ళు ఒకరు కొంత హింట్ అయితే ఇచ్చారు, 3rd పొజిషన్ 4th పొజిషన్ అనేది ఇట్లా. బట్ హింట్ అందినా కూడా అంతవరకు అంటే ఓకే, అందాక కూడా తీసుకోకపోతే నిజంగా ఆయనకు ఆయన అన్యాయం చేసుకున్నట్టే. మొత్తానికి ఏదేమైనా సరే ఇమాన్యుయల్ ఆ సూట్ కేసు అందుకుంటే బాగుండు అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈ సీజన్ నిలబెట్టిన మెయిన్ పిల్లర్స్లో ఆయన ఒక మెయిన్ పిల్లర్. నిన్న సంజన గురించి ఎట్లాగైతే ఆవిడ మిడిల్ స్తంభం, మధ్య స్తంభం, ఈ టెంట్కి అని చెప్పినట్టుగా ఇతడు కూడా ఒక మధ్య స్తంభం లాంటివాడు. నిజంగా తల్లి కొడుకు ఇద్దరు కూడా అంత కష్టపడ్డారు, అంతలా ఆడుకున్నారు. ఆల్రౌండర్ అన్నింటికి మించి. కమెడియన్గా ఉన్నాడు, ఎమోషన్కి ఎమోషన్ ఉంది. టాస్క్లు అయితే ఎరగొట్టేశాడు. ఈ సీజన్లో ఇతడు గెలిచిన టాస్క్లు ఏ సీజన్లో ఎవరు గెలవరమో అంతలాగా. అయితే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, మైనస్ ఏంటంటే అటాకింగ్ మోడ్ లేదు, అటాకింగ్ ప్లేయర్ కాదు. ఒక ఫైటర్ లాగా ఎస్ డి అంటే డి అంట, సై అంట, నువ్వో నన్ను తేల్చుకుందాం రా దమ్ముంటే అనే టైపులో ఆ టైప్ ఆట గేమ్ ఆడి ఉంటే బాగుండేది. అట్లాంటి నేచర్ లేకపోతే విన్నర్ అవడం కష్టం. అది పోనీ లేదు సరే, సింపతి వర్కౌట్ కావాలి. ఇతనికి సింపతి క్రియేట్ చేసుకోవాలన్నా సరే అలాంటి స్ట్రాటజీలతో వల్ల కావాల్సినంత సింపతి కోసం ఆయన వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అట్లాంటిది ఉంది. చాలా పేదరికం అనుభవించి అసలు ఈ కొడుకుని, ఏ కొడుకునైతే నేను కనకూడదు అనుకున్నా ఆ కొడుకే నాకు బంగారం 2 రాష్ట్రాల్లో పేరు తెస్తున్నాడని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారంటే, తిండికి లేక పాపం మట్టి తిని పొలం పనులు కూలి నాలి చేసుకొని చిన్న మూటలు మోసి రకరకాల ఏ పనైనా చేసేదానికి సిద్ధపడి ఆ పనులు చేసుకొని అప్పులు తిప్పలు పడి నానా అవస్థలు పడి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పేసి కూడా స్కిట్లు కొన్ని 100 రాసుకుంటూ కింద నుంచి వచ్చాడు కదా, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు కదా, అనేక కష్ట నష్టాలు ఇబ్బందులు పడి వచ్చినాడు. అదంతా సమయం సందర్భాన్ని బట్టి ఏడవచ్చు. ఆ రకంగా అరే కొన్నిసార్లు చాలామందికి కావాలని సింపతైజ్ చేస్తుంది అనిపించి కొంతమంది కనెక్ట్ అయిపోతారు, వర్కౌట్ అయ్యిద్ది అది. బట్ అట్లాంటిది కూడా ఏనాడు ప్రయత్నించలే, ఇతను ఏనాడు కూడా చేయలే. సో ఒకటి అటాకింగ్ మోడ్లో ఫైటర్గా ప్లే లేకపోవడం ఒకటి, సింపతి కోసం ట్రై చేయకపోవడం ఒకటి, 2 మైనస్ అయినాయి. అంటే ఏదో రకంగా కనెక్షన్ ఎక్కువ రావడానికి.
వీటన్నింటికంటే పెద్ద మైనస్, అసలైన మైనస్ ఏంటంటే ఆయన నామినేషన్లోకి రాకపోవడం అనేది బాగా దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే దానివల్ల సేఫ్ ప్లే, ఆయన అంగీకరించకపోవచ్చు, ఆయన అభిమానులు అంగీకరించకపోవచ్చు, ఆయనకి సపోర్ట్ చేసేవారు అంగీకరించకపోవచ్చు కదా. ప్రాక్టికల్గా మనం మాట్లాడాలి. ప్రతిదానికి నేను రివ్యూస్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, డెప్త్ అనాలిసిస్ సైకలాజికల్గా ఉంటుంది కనుక ఎందుకు కనెక్షన్ రాలేదు, మరి ఆల్రౌండర్కి అది ఎందుకు రాలేదంటే ఎప్పుడెప్పుడు నామినేట్ అయ్యాడు చెప్పనా. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యాడండి, తర్వాత రెండో వారం లేడు, మూడో వారం నామినేషన్లో లేడు, నాలుగో వారం లేడు, ఐదో వారం లేడు, ఆరో వారం లేడు, ఏడో వారం లేడు, 8 లేడు, 9 లేడు, 10 లేడు. చూసారా, నామినేషన్లో ఇన్ని వారాలు లేకపోతే మధ్యలో ఒక బెడ్ టాస్క్ అలాంటప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీతో సేవ్ అవ్వడం, అంటే వేరే వాళ్ళకి ఏదో సేవ్ చేయాలి లేకపోతే ఇమ్యూనిటీతో సేవ్ అట్లా సేవ్ అయిపోయాడు. 11వ వారం నామినేట్ అయ్యాడు, 12వ వారం నామినేట్ అయ్యాడు. అంటే ఓవరాల్ జర్నీలో 1, 11, 12 ఈ 3 వారాలు హౌస్ మేట్స్ ద్వారా నామినేట్ అయ్యాడు. ఈ 14, 15 వారాలు అంటాడు ఇది బిగ్ బాస్ డైరెక్ట్గా చేసింది. మీరు అందరూ తేల్చుకోండి. ఈ ఫినాల్ వీక్ కూడా పక్కన పెట్టేస్తే 14 వారం ఎయిట్ టికెట్ ఫ్రెండ్ కనుక కేవలం 1, 11, 12 3 వారాల నామినేషన్లోకి వచ్చాడు హౌస్ మేట్స్ ద్వారా. అంటే దీన్ని ఒక రకంగా సేఫ్ గేమ్ కూడా అని అంటారు. అంగీకరించకపోవచ్చేమో కానీ చాలామంది ప్రాక్టికల్గా మనం మాట్లాడాలి. అంతే కదా, నామినేషన్లో అవతల వాడు మైనస్లు గట్టిగా చెప్పాలి. నువ్వు చేసావు సరే, నిన్ను కూడా చెప్పేటట్టు అవతల ట్రిగ్గర్ చేసావు, అరే బాబు నన్ను పొగడతలు కాదు, ఆకాశం కాదు, నన్ను మీరు నామినేట్ చేయట్లేదు, మీరు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారో అని తిరిగి ఏదో రకంగా కెలకాలి, అటాక్ చేయాలి. అప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు అట్ ది సేమ్ టైం ఇతడు మదర్గా సంజనా గారు చూస్తే 13 వారాల్లో 11 వారాలు నామినేట్ అయ్యారు ఆవిడ. ఆల్మోస్ట్ ప్రతి వారం ఆవిడ నామినేట్ అవుతుంటే ప్రతి వారం ఇతను నామినేషన్ కాకుండా ఉన్నాడు. వాస్తవానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక పోలిక ఏంటి చెప్పనా. ఇప్పుడు ఆవిడేంటి జీరో ఎక్స్పెక్టేషన్స్తో, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ కూడా జీరో. అసలు సంజనా గారు ఒక ఆమె ఉన్నారని కూడా మన తెలుగులో అప్పుడెప్పుడో సినిమాల్లో చేశారు, మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో కనబడలా. అట్లాంటి ఆమె వచ్చినప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా 3వ వారం వెళ్తుందిలే ఈవిడని నేను అనుకున్నాను అని చెప్పినట్టుగా అట్లాంటి ఆమె ఆ ఫైటింగ్ స్పిరిట్తో ఆవిడ అటాకింగ్ ప్లేయర్ ఆడారు. అలాంటిది జీరోతో ఎంటర్ అయ్యి టాప్ గేర్లో టాప్ 5లోకి ఆవిడ తీసుకొస్తే ఇతనికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉండి టాస్కులన్నీ చిచ్చర పిడుగులాగా చేతలాగా ఇరగ్గొట్టేసి కామెడీ పండించి ఎంటర్టైన్మెంట్ చేసి ప్రతిరోజు ప్రతి ప్రోమోలో ప్రతి ఎపిసోడ్లో నవ్వించి ఒక ఎంటర్టైనర్గా ఇంతకంటే ఎవరు చేయలేరేమో, టాస్కులు ఇంతకంటే ఎవరు ఆడలేరేమో, అన్నింటికంటే ది బెస్ట్ అనిపించుకున్న ఆయన మా సంజనా గారేమో టాప్ 5లో ఉంటే ఇతడు టాప్ 4లో. అంతే తేడా. అంటే ఇతనికి ఛాన్సులు రాలేదంటే వచ్చాయి. టాస్కులు ఆడడానికి ఇవి కాదు ఛాన్సులు అంటే, గొడవలు అయ్యేదానికి, అక్కడ ఒక స్టాండ్ తీసుకునేదానికి. మెయిన్ తనూజతో రైవలరీ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఒక స్ట్రాంగ్ ప్లేయరు ఇంకో స్ట్రాంగ్ ప్లేయర్ తలపడితేనే మజా వస్తుంది, ఆ కిక్ వస్తుంది. ఆవిడ మళ్ళీ విన్నర్ రేస్లో వీళ్ళిద్దరు ఉన్నారనే హింట్స్ వచ్చినాక, ఇన్పుట్స్ వచ్చాక ఆవిడ మళ్ళీ రెడీ అయ్యింది. ఆవిడ ముందుకు వచ్చి ఆడింది. ఇతడితో గొడవలు పడాలి, ఎలాగైనా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి, బెటర్ అవ్వాలని ఆవిడ ప్రయత్నం అటు నుంచి ఆవిడకి వచ్చింది. ఆ ఫైటింగ్ స్పిరిట్ కనబడింది తప్ప ఇతడే బ్యాక్ స్టెప్ వేసేసాడు. ఆ రైవలరీ కొనసాగించే ఛాన్సులు వినియోగించుకుంటుంటే బాగుండు. కానీ ఏం చేశాడు, ఎవరితో ఇష్యూ వస్తే కలిసిపోవడం, జోకులు వేసుకుంటూ కామెడీతో, నువ్వు నా ఫ్రెండ్ రాని మొన్న ఆవిడ చెప్పింది చూడండి డీమన్ పవన్కి, ఇది జోకా ఇంతసేపు చెప్పామని ఆయన ఫైర్ అయినట్టుగా ఆవిడ చెప్పింది దానికి అంతకు ఒక 3-4 వారాల ముందు కూడా సేమ్ ఎట్లాంటి డైలాగ్ ఇతను కూడా చెప్పాడు. నువ్వు నా ఫ్రెండ్, నీతో వైబ్ పోయినాక కామెడీ కూడా ఆపేశాను, నీతో ఇప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతాను, కామెడీ చేయలేకపోతాను. ఇవన్నీ నచ్చవు ఆడియన్స్కి. ఈ రియాలిటీ షోలో రియల్ ఎమోషన్స్ ఫైర్ బ్రాండ్స్ అంతే. ఆవిడ మధ్యన శోభ వచ్చినప్పుడు చెప్పింది కదా, వీ వాంట్ ఫైర్ కావాలి, ఫైర్ బ్రాండ్స్ కావాలి. ఆడియన్స్ బేసిక్గా ఫస్ట్గా ఎక్స్పెక్ట్ చేసేది బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ నుంచి బర్నీకి ఎంతమంది అడగలేదంటే ఫైర్ కావాలి, అగ్రెసివ్ కావాలని. అది నచ్చుద్ది అంతే తప్ప ఆ ఫైర్ కాకుండా ఉంటే కష్టం. ఆ రైవలరీ లేకపోవడం, అటాకింగ్ లేకపోవడం, ఇవి సేఫ్ ప్లే అంటారు దీన్నే. 10 వారాలు నామినేషన్ లేకపోవడం సేఫ్ ప్లే. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. చాలామంది వీకెండ్లో వచ్చేటప్పుడు, ఆడియన్స్ వచ్చేటప్పుడు థమ్స్అప్ 100, 99 ఇంకా తిరుగులేదు, టాప్ ప్రభంజనం అది ఇదని చెప్పారు. హోస్ట్ కూడా అప్రిషియేట్ చేశారంటే మన తెలుగు లాంగ్వేజ్ హోస్టింగ్కి బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్స్కి అదర్ లాంగ్వేజ్కి ఒక డిఫరెన్స్ చెప్పనా. టాస్కులు బాగా 100కి 100 ఇచ్చేసాం, కామెడీ బాగా ఎంటర్టైన్ చేసావు, 100కి 100 ఇచ్చాం, ఇవి కాదు కావాల్సింది. ఆ అప్రిషియేషన్ ఓకే, నువ్వు ఎంటర్టైనర్ ఇవన్నీ ఓకే, నువ్వు నామినేషన్లోకి ఎందుకు రావట్లే, నువ్వు నామినేషన్లోకి రావట్లేదంటే మీ వాళ్ళు భయపడుతున్నారా లేకపోతే నువ్వు భయపడుతున్నావా, నువ్వు ఆడియన్స్ని ఫేస్ చేయడానికి ఎందుకు వెనకడిగేస్తున్నావు, లోపం ఎక్కడుంది నీదే మిగతా వాళ్ళదా, అంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి వాళ్ళు నేను నామినేషన్ చేయట్లేదా, సేఫ్ గేమ్ ఆడేస్తున్నారా, ఇట్లా ఏదో ఒక రకంగా ట్రిగ్గర్ చేస్తాను, డ్రిల్లింగ్ చేస్తాను. సరే అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, అది ఇవ్వాల్సిన ఇన్పుట్స్, అది అతనికి ఇవ్వాల్సిన అసలైన హింట్స్, వీకెండ్ రావాల్సిన ఫీడ్బ్యాక్. ఒకసారి వచ్చావు, 2 సార్లు వచ్చావు, సరే ఇంకా 2 వారాలు రాలే, 3 రాలే, 4 రాలే, 5 రాలే, 6 రాలే, అసలు వస్తావా రావా. నేను స్టార్టింగ్లో సెటైరికల్గా చెప్పా, దసరాకు వచ్చాడు మళ్ళీ క్రిస్మస్కి వస్తాడంటే అదే పరిస్థితి అయిపోయి పాపం దురదృష్టవశాత్తు అయింది.
సో ఆ ఫైర్ ఎందుకు బాబు మిస్ అవుతుందని నామినేషన్లో ఉండేటప్పుడు ఒక ఫైర్ వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. ఇదే లాస్ట్ వీక్ ఏమో గట్టిగా ఆడేద్దాం, తాడేపడి తేల్చుకుందాం, డూ ఆర్ డై అన్నట్టు ఆడదామని ఒక ఫైర్తో ఎమోషన్తో ఖచ్చితంగా ఆడతారు. అది లేకపోతే ఏమవుతుంది, ఆ ప్రెజర్ లేకపోతే ఆటోమేటిక్గా ఫైర్ అయితే రాదు. ఆ ఫైర్ వచ్చి ఉంటే బాగుండేది. అది పెద్ద డ్యామేజ్ అయిపోయి వారం వారం నువ్వు వచ్చి తోపు నువ్వు గ్రేట్ అని పొగడతలతో హౌస్ మేట్స్తో సో అక్కడ వచ్చే ఆడియన్స్తో పాటు హోస్ట్ కూడా చెప్పడం వల్ల దానివల్ల ఉపయోగం లేకపోయింది, పైగా లాభం లేకపోయి నష్టం అయిపోయాయి. ఇవ్వాల్సిన ఇన్పుట్స్ సరే నువ్వు ఎంటర్టైన్ చేస్తానో, కామెడీ చేస్తానో, టాస్క్లు ఆడుతానో, దీంతో పాటు ఇంకా మిగతా వాళ్ళు పాయింట్లు గట్టిగా ఫైండ్ అవుట్ చేయట్లేదా? ఎందుకు అంత భయపడుతున్నావు? వెంటనే ఏదైనా గొడవ వచ్చినా నిన్ను నామినేషన్ చేసినా వెంటనే యాడ్ అవ్వడమో, ఎమోషన్ అవ్వడమో, లేకపోతే షార్ట్ అవుట్ చేసుకోవడమో, క్లియర్ చేసుకోవడం ఎందుకు? అందుకంత భయం అని ఒక రకంగా చెప్పుంటే అహో టాస్క్లు, ఎంటర్టైన్మెంటు, కమెడియను, గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ ఓకే, కానీ ఇంతకు మించి ఇంకేదో ఉండాలంట. ఆడియన్స్ ఇంకేదో సంథింగ్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన నుంచి ఆ రైవలరీ కావచ్చు, అగ్రెషన్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఒక స్టాండ్ తీసుకోవడం కావచ్చు. చాలా గొడవలు పంచాయతీలు అయినాయి. ఫైర్ స్టోమ్ వచ్చిన వాళ్ళు అయితే చాలా చాలా రచ్చరంబోలు చేశారు. అలాంటప్పుడు కూడా ఇతడు ఒక స్టాండ్ తీసుకోవడం కావచ్చు. ఇతర విషయంలో వచ్చేసరికి కాంప్రమైజ్ అనే నేచర్తో బాగా దెబ్బ కొట్టేసింది. అది దురదృష్టం అవుతుంది నిజంగా. సరే, ఇక ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. కాకపోతే ఇంత బాధాకరమైన విన్నర్ మెటీరియల్ అనుకున్నప్పుడు ఎందుకు వచ్చిందంటే మరొకసారి చెప్పాలని చెప్పేసి ఇక తర్వాత ఏంటి, సంజనా గారి ఎలిమినేషన్ ఏంటంటే టాప్ 5లో గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్ల కటౌట్లు ఉంటాయంట. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి వస్తారని చెప్పి కదా, ఒక వైట్ టీ షర్ట్స్ ఇస్తారు, బ్యాక్ సైడ్ సేవ్ ఆర్ ఎలిమినేటెడ్ ఈ టైప్లో ఉంటుంది. ఆ సంజన ఎలిమినేషన్ అయితే అట్లా అయిపోయింది, ఆవిడ ఎలిమినేషన్. ఆ తర్వాత తల్లికి ముందు, తర్వాత కొడుకు. ఇక టాప్ 3లో ఉండేటప్పుడు ఇద్దరు కామనర్స్ ఉన్నారు, డిమోన్ పవన్, అట్లాగే పవన్ కళ్యాణ్ పడాల అండ్ తనుజ పుట్టస్వామి. వీళ్ళ ముగ్గురికి సంబంధించి మళ్ళీ ఒక సూట్ కేసు వస్తే బంపర్ ఆఫర్ ఎవరికి, డిమోన్ పవన్. నేను అనుకుంటున్నా ఆయన తీసుకొని వెళ్తాడు, కనీసం 15 లక్షలతో తీసుకొని వచ్చేస్తాడేమో అనుకుంటా. తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఆయన మళ్ళీ నేను మనసులో గెలుస్తా, మళ్ళీ సీజన్లో వస్తా, నాకు డబ్బులు వద్దు, ఈ కబుర్లు చెప్పకుండా చక్కగా నీట్గా బ్రహ్మాండంగా హ్యాపీగా పట్టుకొని వచ్చేస్తే పాప ఆయనకి తండ్రికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది. నేను పాపం తండ్రి మీద అన్న మీద డిపెండ్ అయ్యి ఉన్నాను, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ చెప్పాడు కనుక వేరే నీడు కనుక ఎవరికి అక్కర్లేదు, డబ్బులు అందరికీ అవసరమే. కాకపోతే ఆయనకి అవసరాలు ఉన్నాయి, ఆయన కూడా ప్రూవ్ చేసుకోబట్టి ఎంతవరకు వచ్చాడు కదా. ఫస్ట్ మధ్యలో బిస్కెట్ చేసుకునే గేమ్ అర్హుడే కనుక ఆడియన్స్ ఎంతవరకు తెచ్చారు కనుక. సో ఆయనకైతే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ సీజన్కి రావాలి, నా కోసం నేను ఆడాలి, నేను ప్రూవ్ చేసుకుని నాకు కసైతే ఉంది. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్లు 2 సీజన్స్లో వచ్చారు కనుక. సో ఇతరు కూడా ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి రావాలన్నది చాలా ఒకసారి లైఫ్ అన్నట్టు ఉంటారు, కొంతమందికి ఉంటుంది. ఇతరికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సార్ అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు, కానీ అప్పుడు ఏదో విన్నర్ అవుతాడో ఇంకేమవుతాడు కానీ. బట్ ఎప్పుడైతే తీసుకుంటే బెటర్, వాళ్ళ నాన్నగారి ఆరోగ్య నేపథ్యంలో కూడా వయసు పెరుగుతుందని చాలా బాధపడ్డాడు కనుక. సో నేను ఇంకా నిలదొక్కుకోలేదు, నేనేమి చేయలేకపోతున్నా కాంట్రిబ్యూషన్ అన్నాడు కనుక. ఎందుకంటే బంపర్ ఆఫర్ రాదు. పొరపాటున వల్ల నేను కూడా నాకు సూట్ కేసు వద్దు, నేను డబ్బు మనిషి కాదు, ఈ డైలాగులు చెప్పకుండా తీసుకుంటే బెటర్ అన్నది నా ఫీలింగ్. ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి, లేదు వద్దు తీసుకోకూడదని ఒక కామెంట్ అయితే పెట్టండి, సరేనా. ఇక మిగిలింది ఏంటంటే ఇప్పటికే మొత్తం శని ఆదివారంలో గ్రాండ్ ఫైనల్కి సంబంధించి ఈ 4 అవర్స్ అప్ టు 4 అవర్స్ వరకు ఉంటుంది, 7 నుంచి కదా. మొత్తం షూటింగ్ అంతా అయిపోయి డాన్సులు ఎవరావిడ డింపుల్ హైతి, ఇంకొక ఆమె యాక్ట్రెస్ ఆవిడ పర్ఫార్మెన్స్, అట్లాగే సింగర్ మంగ్లీ పర్ఫార్మెన్స్, ఇవన్నీ అయిపోయినాయి. ఇక ఉన్నది ఏంటంటే వీళ్ళ ముగ్గురిని బయటికి తీసుకురావడమే. ఆ మిగిలిన అవన్నీ అయిపోయినాక వాళ్ళ ముగ్గురిది కలిపి ఈ శనివారం షూట్ కంప్లీట్ అయ్యింది, అంతా కలిపి చూపించేసి మా లైవ్కి సంబంధించి కలిపేసి మిక్స్ చేసేసి ఎడిటింగ్ చేసి కంటిన్యూషన్ అయితే చూపిస్తారు. ఇక రవితేజ కూడా వస్తాడు, అట్లాగే ఇంకెవరు చెప్పాను, అనిల్ రావుపూడి, రవితేజ, విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్, మ్యాక్సిమం ఆయనే చెప్తాను, నేను చెప్పే కదా. ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇచ్చాను. బట్ మీ నుంచి నాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే రావాల్సినంత రీచ్, లైక్స్ మనం చెప్పిన తర్వాత ఊరంతా దేశమంతా ఓ ఇదంట ఇదంట అని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టుకుంటా ఉంటారు. ఓకే, అది కూడా మనకు ప్రాబ్లం కాదు, కానీ సీజన్ అంతా ఏంటంటే ఈ సీజన్ కావచ్చు, గత సీజన్ కావచ్చు, నేను కూడా కొద్దిగా లైక్స్ విషయంలో కొంత డిసప్పాయింటే. నెక్స్ట్ సీజన్ నుంచి కూడా ఇంకెందుకు అవసరం ఈ అప్డేట్స్ అన్ని చెప్పడం, రివ్యూస్ చెప్పుకుంటే చాలు కదని ఫీలింగ్ నాకు వచ్చింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మాట్లాడుకుందాం.